గత భాగంలో మరణం అనేది ఒక్క క్షణంలో జరిగిపోయే సంఘటన కాదని చూసాం కదా. గుండె ఆగిపోవటం, మెదడు పనిచేయటం ఆపేయటం ఇవి ఒకేసారి జరగవు. అలాగే మరణానికి అత్యంత దగ్గరగా వెళ్ళి మళ్ళీ బతికి వచ్చిన కొంతమంది చెప్పిన అనుభవాల గురించి కూడా తెలుసుకున్నాం. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా అలానే ఉంది. వాళ్ళు చెప్పింది నిజంగానే జరిగిందా, లేక మరణానికి ముందు మెదడు సృష్టించే చివరి అనుభూతులా? ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. వాటిల్లో కొన్ని శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపరిచాయి. మరి ఆ పరిశోధనలు ఏం చెప్తున్నాయి? ఈరోజు ఆ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇలాంటి అనుభవాలు విన్నప్పుడు చాలామంది వెంటనే రెండు వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం ఇది మరణం తర్వాత ప్రపంచానికి నిదర్శనం అంటుంది. ఇంకో వర్గం ఇవి మెదడు సృష్టించిన భ్రమలు మాత్రమే అంటుంది. కానీ సైన్స్ మాత్రం ఈ రెండింటిలో ఏది ముందే నిజమని నిర్ణయించుకోదు, ముందు ఆధారాలను వెతుకుతుంది. అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. గుండె ఆగిపోయి స్పృహ కోల్పోయిన తర్వాత కూడా మనిషికి ఏమైనా గుర్తుండగలదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటానికి ప్రపంచంలో పలు ఆసుపత్రుల్లో పరిశోధనలు నిర్వహించారు. గుండె ఆగిపోయి తర్వాత మళ్ళీ బతికిన రోగులతో మాట్లాడారు. వాళ్ళ అనుభవాల్ని నమోదు చేశారు. ఆ పరిశోధనలో కొంతమంది రోగులు తాము స్పృహలో లేని సమయంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తున్నాయని చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైంది. ఈ అనుభవాలను బట్టి మరణం తర్వాత జీవితం ఉందని సైన్స్ నిరూపించింది అని చెప్పటం సరైంది కాదు. అలాగే అన్నీ భ్రమలే అని కూడా ఇప్పటి వరకు ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి, కానీ ఇంకా చాలా ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. అందుకే ఈ అంశంపై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇదే సైన్స్ అందం. ముందే ఒక నిర్ణయం తీసుకోదు, కొత్త ఆధారాలు దొరికితే తన అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటుంది. అందుకే మరణం తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్నకు ఇప్పటికీ సైన్స్ చెప్పే సమాధానం ఒకటే: మాకింకా పూర్తిగా తెలీదు అని. వినటానికి ఇది చిన్న సమాధానాలు అనిపించవచ్చు, కానీ శాస్త్రంలో తెలీదు అని ఒప్పుకోవటం కూడా ఒక గొప్ప సమాధానమే. ఇప్పుడు ఈ మొత్తం కథలో అత్యంత క్లిష్టమైన ప్రశ్న దగ్గరకు వచ్చాం. అసలు చైతన్యం అంటే ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మీ కళ్ళతో మీరు చూస్తున్నారు, మీ చెవులతో మీరు వింటున్నారు, మీ మెదడు సమాచారాన్ని స్వీకరిస్తోంది. కానీ నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను అని అనిపించే ఆ నేను ఎవరు? ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా శాస్త్రవేత్తల్ని, తత్వవేత్తలను ఆలోచింపచేస్తూనే ఉంది. ఇప్పటి వరకు సైన్స్ చాలా విషయాలను అర్థం చేసుకుంది. గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకుంది, మెదడులో ఏ భాగం ఎలా పనిచేస్తుందో కూడా చాలా వరకు అర్థం చేసుకుంది. కానీ చైతన్యం ఎలా ఏర్పడుతుంది, మనకి నేను అనే అనుభూతి ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్నలకి ఇప్పటికీ పూర్తి సమాధానం లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు చైతన్యం అనేది మెదడులో కోట్లాది నాడీ కణాలు కలిసి పనిచేయటం వల్ల ఏర్పడే ప్రక్రియ అంటారు. మరికొంతమంది ఇంకా మనకు అర్థం కాని విషయాలు ఉన్నాయంటారు. అంటే ఈ అంశంపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. సైన్స్కు ఇంకా సమాధానం దొరకలేదంటే ఏదైనా ఒక సిద్ధాంతం నిజమని అర్థం కాదు. అలాగే ఒక సిద్ధాంతాన్ని ఇంకా తప్పు అని నిరూపించలేదు కాబట్టి అది నిజమే అని కూడా చెప్పలేం. అందుకే ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఇప్పటికీ ప్రపంచం వెతుకుతూనే ఉంది. బహుశా రాబోయే సంవత్సరాల్లో కొత్త పరిశోధనలు, కొత్త సమాధానాలు తీసుకురావచ్చు. లేదా ఈ విశ్వంలో మనిషి ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేని రహస్యాల్లో ఇది ఒకటిగా మిగిలిపోవచ్చు. కానీ ఇక్కడి నుంచే సైన్స్ ముగిసిన చోట విశ్వాసాలు మాట్లాడటం మొదలవుతుంది. అంటే ప్రపంచంలో మతాలు మరణం తర్వాత ఏమవుతుందని చెప్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వరకు సైన్స్ ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాల గురించి మాట్లాడాం కదా, కానీ మరణం తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్నకి సైన్స్ సమాధానాన్ని వెతుకుతూనే ఉంది. ప్రపంచంలో ప్రధాన మతాలు మాత్రం వేల సంవత్సరాల క్రితమే తమ తమ విశ్వాసాల ప్రకారం వివరణను ఇచ్చాయి. ఇక్కడ ఒక విషయం ముందే స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పబోయేవి శాస్త్రీయంగా నిరూపించబడ్డ విషయాలేం కాదు, ఆయా మతాల విశ్వాసాలు. ముందుగా హిందూ ధర్మం ఏం చెప్తుందో చూద్దాం. హిందూ ధర్మం ప్రకారం మరణం అనేది అంతం కాదు, ఒక మార్పు. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ కొనసాగుతుందని విశ్వసిస్తారు. అలాగే మనిషి చేసిన మంచి చెడు పనుల ఆధారంగా కర్మ ఫలితం ఉంటుందని, దాని ప్రకారమే మరో జన్మ లేదా మోక్షం లభిస్తుందని చెప్తారు. ఇప్పుడు క్రైస్తవ మతం ప్రకారం ఈ భౌతిక జీవితం తర్వాత దేవుడి తీర్పు ఉంటుందని, వ్యక్తి జీవితాన్ని బట్టి దేవుడితో నిత్య జీవం లేదా దేవుడికి దూరమైన స్థితి ఉంటుందని విశ్వసిస్తారు.
ఇక ఇస్లాం మతం విషయానికి వస్తే మరణం తర్వాత మనిషి సమాధి జీవితంలోకి ప్రవేశిస్తాడని, ఆ తర్వాత తీర్పు దినాన అల్లాహ్ ప్రతి మనిషి చేసిన పనులను బట్టి తీర్పిస్తాడని విశ్వసిస్తారు. ఇక బౌద్ధం కొంచెం భిన్నమైన దృక్పథాన్ని చెప్తుంది. శాశ్వత ఆత్మ అనే భావన కంటే కర్మ ప్రభావంతో పునర్జన్మల చక్రం కొనసాగుతుందని, ఈ చక్రం నుంచి విముక్తి పొందటాన్నే నిర్వాణం అంటుంది. ఇప్పుడు ఈ 4 విశ్వాసాలను గమనిస్తే వివరణలు వేరువేరుగా ఉన్న ఒక విషయం మాత్రం దాదాపు అన్నింటిలో కనిపిస్తుంది. మనిషి ఎలా జీవించాడు అనే దానికి చాలా ప్రాధాన్యతనివ్వటం. అంటే మరణం తర్వాత ఏమవుతుంది అనే దానికంటే బ్రతికున్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం అనేదే చాలా ముఖ్యమని ఈ విశ్వాసాలు చెప్తున్నాయి. అది విశ్వాసమైనా తత్వమైనా ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ వరకు సైన్స్ ఏం చెప్తుందో చూసాం, పరిశోధనలు ఏమంటున్నాయో చూసాం, ప్రపంచంలో ప్రధాన మతాలు తమ తమ విశ్వాసాల ప్రకారం ఏం చెప్తున్నాయో కూడా తెలుసుకున్నాం. కానీ ఇన్ని విషయాల తర్వాత కూడా ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. మనం చనిపోయిన తర్వాత నిజంగా ఏం జరుగుతుంది? నిజం చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో ఎవరి దగ్గర ఆ ప్రశ్నకు అందరూ ఒప్పుకునే ఒకే సమాధానం లేదు. బహుశా ఒకరోజు సైన్స్ మరిన్ని సమాధానాలు కనుక్కోవచ్చు, లేదా ఈ విశ్వంలో మనిషి ఎప్పటికీ పూర్తిగా ఛేదించలేని రహస్యాల్లో ఇది ఒకటిగా మిగిలిపోవచ్చు. కానీ మొత్తం ప్రయాణంలో నాకు వ్యక్తిగతంగా ఒక విషయం మాత్రం చాలా బలంగా అనిపించింది. మరణం గురించి ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినా చివరికి ఆ ప్రయాణం మనకి ఒకే విషయాన్ని గుర్తు చేస్తుంది. మనకు ఎంత సమయం ఉందో మనకు తెలీదు, కానీ మనకు ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించాలో మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఒకరోజు మనందరం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాం, కానీ మన మాటలు, మన పనులు, మనం పంచిన ప్రేమ, మనం చేసిన మంచి అవి మాత్రం చాలా కాలం గుర్తుండిపోవచ్చు. బహుశా అదే మనిషి వదిలి వెళ్ళే నిజమైన గుర్తు. అందుకే మరణం తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కంటే బ్రతికున్నప్పుడు ఎలా జీవిస్తున్నాం అనేదే ఎక్కువ విలువైన ప్రశ్న కావచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి? మరణం తర్వాత ఏమవుతుందని మీరు నమ్ముతారు? సైన్స్ ఒకరోజు ఈ రహస్యాన్ని పూర్తిగా ఛేదించగలదని మీరు అనుకుంటున్నారా? లేక ఇది మనిషి ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేని ప్రశ్నగానే మిగిలిపోతుందా? మీ ఆలోచనలు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు సమాధానాల కంటే ఆలోచనలే మనిషిని ముందుకు నడిపిస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.